పెద్దనా నమస్తే, మీ పేరు? నా పేరు కృష్ణమూర్తి అండి. ఏం చేస్తుంటారు పెద్దనా? ఇదిగోండి బండి వ్యాపారం, రోడ్డు మీద బతుకుతాను. రూపాయి 2 వస్తే తింటాను, లేకపోతే లేదండి. పెన్షన్ రావట్లేదు మీకు? పెన్షన్ ఇస్తాను, మన 9 నెలల నుంచి ఇస్తారు, పెన్షన్ ఇస్తాను. ఇంకేమీ రాలేదండి. ఏంటి, ఎలా అనిపిస్తుంది జగన్ గారి పాలన? జగన్ గారి పాలన ఇప్పుడు దాకా బాగుంది, కానీ ఇక్కడ బాగోలేదండి, మొన్నటి నుంచి బాగోలేదు. ఏమంటే ఎందుకని? అమ్మఒడి వేసాడు, అమ్మఒడి మానేశాడు, ఏది మానేశాడు. ఇల్లు డబ్బులు తీసుకోండి, ఇల్లు లేవు, ఒకళ్ళు లేవు, వెళ్ళిపోమంటాడు. మరి ఇంకా అలాంటప్పుడు ఎలాగా? ఇప్పుడు చంద్రబాబు వచ్చినా ఆడి పరిపాలన పోకపోతే 5 సంవత్సరాలు అది కూడా క్యాన్సిల్ అయిపోద్ది. మళ్ళీ ఇంకొకళ్ళు వస్తా, అప్పుడు ఆలో చూద్దాం. ఇప్పుడు ఇది కూడా చంద్రబాబు వస్తాడు అనుకోండి, రేపు పొద్దున్న పరిపాలన బాగలేదు అనుకోండి, ఆడికి కూడా మళ్ళీ వేయము ఓటు. అది ఏంటి పెద్ద, గతంలో చంద్రబాబు పాలన ఎలా అనిపించింది? జగన్ గారి పాలన పర్లేదండి. ఇదే వచ్చిన ఫస్ట్లో స్టార్టింగ్లో బాగానే చేశాడు. ఇప్పుడు ఏమో నీళ్ళు కూడా సరిగ్గా లేవు, రోడ్లు లేవు, ఏమీ లేవు సరిగ్గా. ఇంకెలాగా? ఎక్కడ పడితే అక్కడ యాక్సిడెంట్లు, ఎక్కడ పడితే అక్కడ ఇది ఇలాంటివి అవుతాయి. మరి ఏంటి పెద్ద, 4000 పెన్షన్ ఇస్తానంటున్నారు, మరి ఆయన వస్తే? ఇస్తారండి, చంద్రబాబు ఇస్తాడండి. 4000 ఇస్తానంటాడు పెన్షన్. ఫస్ట్ నెలే ఇస్తానంటాడు 4000. ఫస్ట్ నెల నుంచి ఇస్తానంటాడు 4000. గజ్జెక్కడే ఇస్తానన్నాడు, ఇల్లు ఇస్తానంటాడు, అన్నీ ఇస్తానంటాడు. మరి వాళ్ళకి డబ్బు కట్టేసి ఆడేళ్ళకి ఇస్తాడు ఇల్లు, మళ్ళీ ఇవ్వడు. పెద్దనా, మీ వయసులో ఎంతమంది ముఖ్యమంత్రి పరిపాలన చూసారు? అసలు ఎవరి పరిపాలన మీకు బాగా అనిపించింది? నాకు చంద్రబాబు పరిపాలన నాకు నచ్చిందండి. అంటే సోగా చేసినా సరే చంద్రబాబు పరిపాలన మాకు నచ్చిందండి. తెలుగుదేశం పరిపాలన రామారావుని కానీ చూస్తున్నామండి, అప్పుడు కూడా బాగానే ఉంది, ఇప్పుడు కూడా బాగానే ఉంది. మొన్న ఏదో చేసి ఆడికి పోయాడు, లేకపోతే ఆయనే వచ్చిన ఇదంతా మేజిక్ చేస్తారు కంప్యూటర్లని. నేను సైకిల్ గుర్తుకి వేస్తే జగన్కి వెళ్ళిపోయింది అది, ఆ గుర్తు. మొన్న 5 సంవత్సరాల కిందట నేను చంద్రబాబుకే వేసాను, సైకిల్కి వేస్తే అది జగన్కి వెళ్ళిపోయింది, ఫ్యాన్కి వెళ్ళిపోయింది ఆ గుర్తు. ఎలాగ వెళ్ళిపోయింది అంటే కంప్యూటర్లో మేజిక్లు చేస్తారు అన్ని, మిషన్లో ప్రాబ్లం చేసి అలా చేశారు. లేకపోతే ఆడు రాడు జగన్, చంద్రబాబు వచ్చిన మళ్ళీ. రెండో అవకాశం అడుగుతున్నారు మళ్ళీ జగన్ గారు. అడిగితే ఎవరు వేస్తా కదా, ఎవడు వేయడు ఎక్కడ కూడా. ఎందుకని ఎంత వ్యతిరేకత వచ్చింది జగన్ గారి మీద? వ్యతిరేకం అంటే అది చేసే పనులు మంచివి కాదు. మంచివైతే పర్లేదు, మంచివి కాదు. అవి అక్కడ జాగాలు ఉంటుంది, దొబ్బేస్తాడు, అది చేస్తాడు, ఇది చేస్తాడు, అదే పద్ధతి. పేదలు కొట్టేస్తాడు, పేదలు కొట్టడం ఎందుకు? పరిపాలన లేని పేదలు కొడతాడు, పేదలు కొడితే ఎలాగా? ఎలా ఉంటుంది అంటారు ఈసారి, ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు? చంద్రబాబు వస్తేనే కొద్దిగా బాగుంటుందండి. జగన్ రాడండి, పబ్లిక్ నేను చెప్తాను, జగన్ మాత్రం రాడు. ఈ బట్టి చంద్రబాబు వస్తాడు. మళ్ళీ ఏమైనా మిషన్లే పాలసీలు చేస్తే మాత్రం పోతాడు. అది మనట్లో మిషన్ లేని ఏమైనా చేశారు అనుకో, అప్పుడు పోద్ది. మళ్ళీ జగన్ వచ్చేస్తాడు అప్పుడు. నా పేరు సత్యవతి. ఏం చేస్తుంటారమ్మా? మేము ఇలా రోడ్డు మీద వ్యాపారం చేసుకుని బతుకుతాం. మాది ఇక్కడే ఏంటమ్మా, మరి 5 సంవత్సరాలు అయిపోయింది జగన్ గారి పాలన పూర్తయ్యి, ఎలా అనిపించింది? రెండో అవకాశం కూడా అడుగుతున్నారు, ఏంటి అసలు పరిస్థితి? రెండో అవకాశం ఇస్తే మనం వెళ్ళిపోవడం ఇంకా పైకి. మరి మా ఆయన చచ్చిపోయాడు, బీమా పథకం వాలంటీర్లు తప్పో వీళ్ళు తప్పో, మరి వాలంటీర్లు అప్పుడు తంబి వేయించుకున్నారు. మా ఆయన చచ్చిపోయాడు, రూపాయి రాలేదు, హార్ట్ ప్రాబ్లంతో చచ్చిపోయాడు. ఇప్పుడు రోడ్డు మీద ఏదో ఎలా కష్టపడి బతుకుతున్నాం కదా, సరిపోయింది. లేదు మా పరిస్థితి ఏంటండి? రూపాయి ఎటువంటి దీని కూడా ఆస్కారం కూడా లేదు, రూపాయి ఆధారం లేదు. మరి ఎలా కష్టపడి బతుకుతున్నాం రోడ్డు మీద. బీమా ఇవ్వలేదు, ఏమీ ఇవ్వలేదు. బీమా రాలేదండి, రాలేదు, బీమా పథకం రాలేదు, బీమా రాలేదు. ఏ లోన్లు అన్నారు ఏమీ లేవు, అసలు ఏది రూపాయి రాలేదు మా ఆయనకి. ఇక యూనియన్ తరఫున మాత్రం 5000 ఇచ్చారు అంతే. అడగాని అడిగితే మీకు ఈ సంవత్సరం 90 రావని ఇస్తున్నారు. మరి దానికి ఏంటి మా పరిష్కారం? మేమే నష్టపోయాం కదా. ఈ కల్తీ మందులు వచ్చేసి మా ఆయన హార్ట్ అటాక్ వచ్చింది. ఈ కల్తీ మందుల వల్ల చాలా మంది చనిపోతున్నారు, చాలా మంది. మరి ఇంకేటి ఆపేస్తారు? ఇంకెక్కువైపోతుంది కానీ, తక్కువైపోలేదు, ఇంకెక్కువ అవుతుంది. ఎటువంటి ఆస్కారం లేదు. పిల్లలు చూస్తే చిన్నోళ్ళు ఇంకెలాగ ఈ రోడ్డు మీద చూసుకొని ఎలాగ వీళ్ళ దానికి వాళ్ళకి మార్చుకొని ఎలాగ వ్యాపారం చేసుకొని బతుకుతుంది అంతే. మరి ఇంకేచ్చారు ఎవరు వచ్చినా మనల్ని ఏం చేసేది? ఇప్పుడు జగన్కి ఒక అవకాశం ఇవ్వండి అన్నారు, ఇచ్చాము. ఇప్పుడు ఏం చేశారు? ఇప్పుడు అలాగే చేస్తారు, అంతేగాని మనల్ని ఆదుకున్న వాళ్ళు ఎవరు లేరండి. ఇప్పుడు అది దీని గురించి పెడదామంటే ఇప్పుడు
పెన్షన్ గురించి పెడదామంటే ఇన్కమింగ్ సర్టిఫికేట్, క్యాష్ సర్టిఫికేట్ అన్నీ అడుగుతాను. ఇప్పుడు ఏమీ లేవు. ఇప్పుడు ఎక్కడి నుంచి నేను తెచ్చేవాళ్ళు చెప్పండి. సచివాలయంకి వెళ్తే ఇప్పుడు ఆఫీసర్ ఇప్పుడు అవ్వట్లేదు అంటున్నారు. ఒక క్యాష్ సర్టిఫికేట్కి ఇప్పుడు ఎన్నో తిప్పలు పెడుతున్నారు. ఇప్పుడు అమ్మ తరపుది అంటే అమ్మ తరపు పెడితే అది క్యాన్సిల్ అయిపోయిందట. మా బాబుది పెడితే బాబుది కూడా క్యాన్సిల్ అయిపోయిందట. మరి ఇంకెలా పెడతామండి? అంతట్లోకి ఈ ఓట్లు వచ్చాయి దీని గురించి ఆఫీసర్ రేటు కరెంట్ బిల్లు ఏవి లేకపోయినా పొద్దున్న మేము ఎక్కడే ఉంటాం. రాత్రి 10 గంటల దాకా 500 సందులు 600 1000 రూపాయలు కట్టాలంటే ఎక్కడి నుంచి తెచ్చి కడతాం? ఇంటద్దులే 5000, ఇంటద్దులే 5000 కూర్చు చేసుకుని బతికిన వాళ్ళు ఎలాగే కడతామండి. అప్పుడు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు వచ్చింది మాకు ఇల్లు. ఇప్పుడు జగన్ పరిపాలన నడితే అతనే మళ్ళీ రావాలట, అప్పుడు ఇస్తారట. మరి ఇప్పుడు ఇల్లు ఇచ్చారు కదా జగన్మోహన్ రెడ్డి గారు స్థలాలు, మరి అది వచ్చింది కదా, ఇంకా దాని గురించి తర్వాత పరిష్కారం ఇస్తామని అన్నారని మరి అడగలేదు. ఇవ్వలేదండి. మరి అద్దె ఆ ఇల్లు ఇస్తే అద్దెకుంటాను ఎందుకు? 5000 అద్దె. మరి ఇంకేం చేస్తాం? ఏంటమ్మా పరిస్థితి? మరి చంద్రబాబు నాయుడు గెలిస్తే ఎలా ఉంటుంది అంటారు? గెలిస్తే బాగుంటుంది అంటారు? అసలు బాగానే ఉంటుంది అనుకుంటున్నాం. మరి ఆ తర్వాత దేవుని చూస్తాం. మేడం నమస్తే అండి, మీ పేరు? నమస్తే, నా పేరు వరలక్ష్మి. ఏం చేస్తుంటారండి? నేను మెషిన్ కుడతాను ఇంట్లో. ఏ ఏరియా మేడం? పెద్దగంజేడ. మేడం మన రాష్ట్రానికి సంబంధించి ఎలక్షన్లు తొందరలోనే ఉన్నాయి. సరే ఎవరు గెలిస్తే బాగుంటుంది అంటారు? ఈసారి చంద్రబాబు నాయుడు గెలిస్తే బాగుంటుంది. ఎందుకని? ఎందుకనంటే పిల్లలకైతే ఉద్యోగాలు లేవు. ఇంకోటి రౌడీ రాజకీయం అయిపోయింది. పిల్లలందరూ ఇక్కడ గాజువాక నియోజకవర్గంలోని పిల్లలందరూ గంజాయి కాట్లకి అలవాటు పడిపోతున్నారు. ఇందువల్ల మేబీ ఈసారి చంద్రబాబు నాయుడు వస్తే మంచిది అనుకుంటున్నాం. అవునా, ఇప్పటికే విశాఖపట్నం ప్రాంతం పోర్టులో కూడా 25,000 కేజీల డ్రగ్స్ లభ్యం అవడం కానీ, విశాఖపట్నం ఒక డ్రగ్స్కి అడ్డాగా మారిపోయిందనే ప్రచారం కూడా పెద్ద ఎత్తున సాగుతుంది. ఈ ప్రాంతానికి సంబంధించిన మహిళగా ఎలా చూస్తారమ్మా? ఎలా చూస్తాం? ఇప్పుడు గంజాయి అనేది దొరుకుతుంది, పోలీసులకే దొరుకుతుంది. అది మళ్ళీ ఎలాగా కాల్చడం గట్రా అలాంటి గట్రా ఏమీ ఉండదు. మళ్ళీ దాన్నే వాళ్ళే మళ్ళీ రివ్యూలు అమ్మేసుకుంటారు. ఇదే జరుగుతుంది. ఇంకా అలాంటప్పుడు పిల్లలు చదువుకునే పిల్లలందరూ పాడైపోతున్నారు. మెయిన్లోనే అరికడితే ఇవన్నీ రావు కదా. ఎలాంటి పరిస్థితి ఉండేది ఇక్కడ అసలు గంజాయి విషయంలో కానీ? గతంలో ఎప్పుడైనా ఇలాంటి పరిస్థితి లేదు. తెలుగుదేశం ఉండేటప్పుడు ఇలాగంటూ లేరు. పిల్లలు ఎలా పాడైపోలేదు. కొంచెం పోలీసులు కూడా కొంచెం తీసుకునేవారు ఏదైనా కంప్లైంట్ ఇచ్చినా ఏమైనా సరే. ఇప్పుడైతే అలా కాదు. కంప్లైంట్ ఇచ్చిన వరకు అంతంత వరకే తీసుకుంటున్నారు. ఏమైనా ప్రాబ్లం అని కంప్లైంట్ ఇచ్చినా సరే అక్కడికక్కడ ఆపేస్తున్నారు. ఇక్కడ ప్రధానంగా స్టీల్ ప్లాంట్ ఇష్యూ ఒకటి 4 సంవత్సరాల నుంచి కూడా నడుస్తూ ఉంది. ప్రైవేటీకరణ చేసేస్తున్నారని. అసలు ఈ విషయంలో ప్రభుత్వం కానీ ఇక్కడ గెలిచిన ఎంపీలు కానీ ఎమ్మెల్యేలు కానీ ఎంతవరకు దాన్ని ప్రైవేట్ అవ్వకుండా కాపాడుతున్నారంటారు? అసలు తెలియదు కదా, అది నాకు తెలియదు. అంతవరకు నాకు తెలియదు. చంద్రబాబు గెలిస్తే ఎలా న్యాయం జరుగుతుంది? ఏమో మంచి జరుగుతుందేమో అనుకుంటున్నాం. అంతే, ఇంకా అంతకుమించే లేదు. చంద్రబాబు నాయుడు వస్తే బెటర్. ఒకసారి ఒకసారి చాయిస్ అయితే జగన్కి ఇచ్చాం. పరిపాలన అయితే నచ్చలేదు. అమ్మఒడి ఇచ్చాడు, ఇవన్నీ ఇచ్చాడు. అవన్నీ అతను అడగలేదు కదా. ఎప్పుడు పిల్లల్ని చదివించుకుంటున్నాం. అతను ఇచ్చిన డబ్బులతోనే చదువుతున్నారు అనేది కథ కాదు. రౌడీ రాజకీయంగా ఉంది. అది మాత్రం నాకు నచ్చలేదు. అంతే. రేట్లు ఎలా ఉన్నాయమ్మా ఈరోజు? ఏ రేట్లు? అంటే మామూలుగా మీరు హౌస్ వైఫ్ కదా? ఎక్కువగా ఉన్నాయి. దిన సౌకర్యాలు మొత్తం రేట్లు పెంచేశారు. మా మీద తీసి మాకే ఇస్తున్నారు కదా. కరెంట్ బిల్లు ఎలా అనిపిస్తుంది? ఎక్కువ వస్తున్నాయి కదా. చంద్రబాబు ఉన్నప్పుడు ఇంత రాలేదు. 200, 300 వచ్చి. ఇప్పుడు నేను హౌస్ వైఫ్గా నాకంటే వాషింగ్ మిషన్ గట్రా ఏమీ లేవు. నాకు మ్యాక్సిమం 800 వస్తుంది కరెంట్ బిల్లు. అసలు మీ ప్రాంతంలో చంద్రబాబు నాయుడు గతంలో సీఎంగా ఉన్నప్పుడు ఎంత మాదిరి అసలు అభివృద్ధి చేశారు? ఇక్కడ ఇప్పుడు పరిస్థితి ఏంటంటారు? పర్వాలేదు. అభివృద్ధి బాగానే ఉంది. మాకు దిన సౌకర్యాలు రోజు మేము కూలి అంటే మధ్యతరగతి కుటుంబం వాళ్ళమే. మాకు దిన ఖర్చులు, సామాన్లు, పప్పులు, దినుసులు అవి మాకు అనుకూలంగా ఉండి ఇప్పుడు అవన్నీ రేటు ఎక్కువగా ఉన్నాయి. ఎవరి మీద ఇప్పుడు అవన్నీ తీసే కదా మాకు ఇస్తున్నారు. అంటే చంద్రబాబు గెలిస్తే బాగుంటుంది.